హాయ్ హలో అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో 7 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ముగ్గుతో పాటు ఈరోజు ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. తాను ఏదో ఒకరోజు జీవితంలో గొప్పగా ఎదగాలని, తన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అనుకునేవాడు. కానీ రాముకి ఒక సమస్య ఉండేది. ఏ పని మొదలుపెట్టినా కొద్ది రోజులకే వదిలేసేవాడు. ఒకసారి చదువు మొదలుపెట్టాడు. 2 రోజులు బాగా చదివి 3వ రోజు నుంచి చదవడం మానేసి పక్కన పెట్టేస్తాడు. మరోసారి ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ మొదటి రోజు మాత్రం చాలా ఉత్సాహంగా వ్యాయామం చేస్తాడు. 2వ రోజు కూడా అంతే ఉత్సాహంతో వ్యాయామం చేస్తాడు. 3వ రోజు మాత్రం ఈరోజు వద్దులే అని మళ్ళీ పడుకున్నాడు. ఇలా ప్రతి పనిలోనూ అలాగే చేసేవాడు. ఒకరోజు రాము తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, నేను జీవితంలో ఏది సాధించలేకపోతున్నాను. నేను ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆపేస్తున్నాను. నా వల్ల ఏమీ కాదేమో. తండ్రి రాముని చూసి నవ్వాడు. ఏమీ మాట్లాడకుండా ఇంటి వెనుక ఉన్న చిన్న తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న గింజను రాముకి ఇచ్చి, దీన్ని నేలలో నాటు. ప్రతిరోజు కొద్దిగా నీళ్లు పోయి, కానీ వెంటనే మొక్క బయటకు రావాలని ఆశించకు అన్నాడు. రాము గింజను నేలలో నాటాడు. మొదటి రోజు నీళ్లు పోశాడు. 2వ రోజు కూడా అంతే. 3వ రోజు నేలను చూశాడు. ఏమీ కనిపించలేదు. ఇది మొలకెత్తదేమో అనుకున్నాడు. 4వ రోజు కూడా ఏమీ కనిపించలేదు. 5వ రోజు రాము తన తండ్రితో, నాన్న, గింజ మొలకెత్తడం లేదు, ఇంకా నీళ్లు పోయడం ఎందుకు అని అడిగాడు. తండ్రి నవ్వుతూ, నువ్వు నీ పని చేయి, అది తన పని తాను చేస్తుంది అన్నాడు. రాము మళ్ళీ నీళ్లు పోశాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఉదయం రాము తోటలోకి వెళ్ళి చూసేసరికి నేల నుంచి ఒక చిన్న పచ్చని మొలక బయటకు వచ్చింది. రాము చాలా సంతోషపడ్డాడు. నాన్న, మొలకొచ్చింది అని ఆనందంగా పిలిచాడు తన తండ్రిని. ఆ మొలకను చూసి, చూసావా రాము, నువ్వు ప్రతిరోజు నీళ్లు పోసినప్పుడు బయటకు ఏ మార్పు కనిపించలేదు, కానీ లోపల మాత్రం మార్పు జరుగుతూనే ఉంది అని చెప్పాడు. ఆ మాట రాము మనసులో బలంగా నాటుకుంది. తండ్రి మళ్ళీ అన్నాడు, మన జీవితంలో కూడా అంతే. మనం ఒక పని మొదలుపెట్టిన వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కానీ మనం ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నాలు మనలో మార్పు తీసుకొస్తాయి. ఆ రోజు నుంచి రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఫలితం ఎప్పుడు వస్తుందో ఆలోచించకుండా నేను చేయాల్సిన పని ప్రతిరోజు చేస్తాను అని నిర్ణయించుకుంటాడు. అతను ప్రతిరోజు 1 గంట చదవడం మొదలుపెట్టాడు. మొదట్లో పెద్దగా మార్కులు రాలేదు, కానీ రాము ఆపలేదు. రోజులు గడిచాయి. 1 నెల తర్వాత అతని చదువులో మార్పు కనిపించింది. 3 నెలల తర్వాత పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి. అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. కొంతకాలానికి రాము ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. అక్కడ కూడా మొదట్లో చాలా కష్టాలు ఎదురయ్యాయి. కొంతమంది అతన్ని తక్కువగా చూశారు. కొన్ని పనుల్లో తప్పులు చేస్తాడు,
కానీ ఈసారి మాత్రం రాము వెనక్కి తగ్గలేదు. తన తండ్రి చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు. నువ్వు నీ పని చేయి, అది తన పని తాను చేస్తుంది అని. కొన్ని సంవత్సరాల తర్వాత రాము తన జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నాడు. ఒకరోజు తన పాత ఇంటికి వెళ్ళాడు. ఇంటి వెనుక తోటలోకి వెళ్ళి చూశాడు. అక్కడ తాను చిన్నప్పుడు నాటిన మొక్క ఇప్పుడు పెద్ద చెట్టుగా మారిపోయింది. రాము ఆ చెట్టు కింద కూర్చొని చాలాసేపు ఆలోచించాడు. తన కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. అతను తనలో తాను చాలా అనుకున్నాడు. ఆ రోజు నాన్న నాకు ఒక గింజ మాత్రమే ఇవ్వలేదు, జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించారు. అప్పుడే అతని తండ్రి అక్కడికి వచ్చాడు. రాము తండ్రిని చూసి, నాన్న, ఈ చెట్టు ఇంత పెద్దదవుతుందని అప్పుడు నాకు తెలియదు అని అన్నాడు. తండ్రి నవ్వుతూ, అదే జీవితం రాము. చిన్న ప్రయత్నం చేసినప్పుడు దాని ఫలితం ఎంత పెద్దదవుతుందో మనకు తెలియదు. కానీ ప్రయత్నం ఆపేస్తే మాత్రం ఆ ఫలితం ఎప్పటికీ రాదు అని చెప్పాడు. రాము ఆ మాటలను ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ కథలోని నీతి ఏంటంటే, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు నేను ఇంత చేస్తున్నా ఫలితం ఎందుకు రావడం లేదు అని అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, గింజ నాటిన మరుసటి రోజే చెట్టు రాదు. కానీ ప్రతిరోజు నీళ్లు పోస్తే ఒకరోజు తప్పకుండా మొలక వస్తుంది. అలాగే మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఒకరోజు పెద్ద విజయంగా మారతాయి. ఫలితం ఆలస్యమైనంత మాత్రాన ప్రయత్నాన్ని ఆపకండి. ఎందుకంటే మనం చూడలేని చోట కూడా మన కష్టం తన పని చేస్తూనే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో అందమైన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ ముగ్గును మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. మరో అందమైన ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.